హలో హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జిస్పా. విజయబాయ్ ఇంకా లేగలేదు. సో అనూప్ సార్ అయితే 5 or 6 లేచి ఉంటారు. నేను ఇప్పుడే లేచిన. సో రూమ్ నుంచి అయితే బయట ఒకసారి నైట్ కనిపించలేదు కదా, ఒకసారి లుక్ చూద్దాం జిస్పాలో. ఓ బా, ఎండ తగిలి ఎంత రోడ్ అవుతుందో, ఎంత బాగుంది కదా లుక్. టెంట్. హలో సో ఆల్రెడీ గుడ్ మార్నింగ్ అది అయిపోయింది. సో లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. జిస్పా నుంచి మనాలికి అయితే వెళ్తున్నాం. మనాలి ఇవాళ అండ్ రేపు. సో ఇవాళ అయితే అటల్టల్ని క్రాస్ అవుతాం. దెన్ టుమారో రోహతాంగ్ పాస్ అండ్ సైట్ సీన్ అనమాట మనాలిలో కథం. తర్వాత షిమ్లా తర్వాత గజియాబాద్. చలో, వెయిటింగ్ ఫర్ బిల్. హర హర మహాదేవ శంభో శంకర.
సో గాయస్ మేమైతే జిస్పా నుంచి మూవ్ అవుతున్నాం. సో టోటల్ ఇక్కడ బిల్ వచ్చి 3100 అయింది 3 మెంబర్స్ మీద. సో పర్ హెడ్ 1000 డీసెంట్ విత్ ఫుడ్. బట్ మాకు బాగా చీప్ అనిపించింది ఎక్కడంటే ప్యాంగాక్ అండ్ పానామిక్. పానామిక్ అయితే అల్టిమేట్ 800 విత్ ఫుడ్, సూపర్ ఫుడ్. మళ్ళా సో 2 ఫింగర్స్ అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి, బాగా ఖరాబ్ అయినాయి. చలో సో గైస్ బాయ్ బాయ్ టు జిస్పా. సో టుడే మన స్టాప్ వచ్చేసి మనాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఆ కొండలు, ఎండిపోయిన కొండలు, ఎర్ర కొండలు, తెల్ల కొండలు, నల్ల కొండలు చూసి 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 పట్టి మంచిగా అసలు మంచి వ్యూ మామూలుగా మంచిగా అన్ని స్టేట్స్ కవర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇది గుజరాత్ ఒకటి పెండింగ్. ఓన్లీ గుజరాత్ ఒకటి పెండింగ్. గుజరాత్ తర్వాత వెస్ట్ బెంగాల్, 7 సిస్టర్స్ వెస్ట్ బెంగాల్, బీహార్ పెండింగ్. బీహార్, వెస్ట్ బెంగాల్, 7 సిస్టర్స్ పెండింగ్. ఈసారి అయితే మొత్తం బాగా మామూలుగా సమ్మర్లో नहीं है, हम दारू वाला नहीं है. He's asking if you want to drink wine. జలపాతం ఆ బయట కనిపిస్తున్నా అది ఐస్ కరిగి వాటర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంచుకోండి. సో guys Bro, actually bro thanks చెప్పాలి. Bro is the best in Himachal, Ladakh, Srinagar, all the areas. Super roads.
జిస్పా జిస్పా నుంచి మంగళ వరకు వెయిట్ చేస్తున్నాం. సో గాయ్స్ ఇది వచ్చేసి కెలాంగ్. వెల్కమ్ టు కెలాంగ్. కెలాంగ్ కెలాంగ్ దగ్గర చదివిస్తాం. పంజాబ్ నుంచి పంజాబ్ బల్లే 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 బల్లే. సో ఎలా వెళ్తారా అన్నారు. మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. శ్రీనగర్ నుంచి మొన్న మనకు కుటుంబాలు వచ్చారు. यार बीच में कहीं को जाते हैं ఇతను అసలు అనవసరం. బైక్ రైడ్ అనవసరం. వేస్ట్. అటు పక్క కారు వస్తుంది, ఆయన సైడ్ కాపాడు. సైడ్ కాపాలా లేదు, తీసుకుని మధ్యలో ఆపాలి. चलो 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 एक्स्ट्रा कैरी कर सकते हैं. फुल टैंक करवा लो. वेट टू लद्दाख सच्चू केलांग केलांग पे केलांग आगे से 4 किलोमीटर. 4 किलोमीटर मतलब आगे है. नया वाला है.
आज सचू और लद्दाख जा रहे? ये सच्चू स्टे करके फिर लद्दाख। सचू से रोड खराब है बहुत, सच्चू से रोड अप टू तंगंगला पास बहुत खराब। अच्छा। देख के जाओ आराम से। चनाब रिवर ड्रोन चाय तो बना, चाय बना। चाय पियेंगे, एक ड्रोन शॉट उड़ाएंगे। आज कहाँ से? केलंग से? दार्चा? जिस्पा से आ रहा हूँ। चलो चाय पियेंगे एक। चलो गाइस, चाय ब्रेक है, कहीं 10 मिनट का चाय जाएगा, चाय चढ़ा नोट तो ड्रोन शॉट कितना है ఎలా తీస్తున్నాను స్క్రీన్ పైన తీస్తున్నాను డ్రోన్ మనం అది మనం చూడండి తెలుగు
లదాఖ్ నుంచా? లదాఖ్ నుంచేనా? నైట్ ఎక్కడ స్టే చేసాం? నైట్ ఎక్కడ స్టే చేసాం? ఇస్పా. నేను అక్కడ స్టే చేసాను. ఇస్పానే. चल रहा है सर वाटरफॉल खींच लिया वीडियो 1 मिनट फोटो देख खींच रहे हैं साइड है सर जल्दी खींचना है मैं तो किकराड मारना है इंजन स्टॉप नहीं करता मैं किकराड है आज హలో వ్యూవర్స్ సో మనాలి నుంచి జిస్పా నుంచి మనాలి వెళ్తున్నాం మధ్యలో మంచి వాటర్ ఫాల్ కనిపించింది చాలా బాగుంది సో రూట్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది ఆ రూట్ తప్ప ఈ రూట్ ఎక్సలెంట్ అనమాట చలో జై హింద్ ఇప్పుడు ఇంకోసారి చలో దూరంగా అయితే ఒక వాటర్ ఫాల్ ఉంది చాలా హైట్ నుంచి పడుతుంది కిందకి వచ్చేసరి పొల్లా వెళ్ళిపోతుంది చలో 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 వాటర్ ఫాల్ వస్తుంది చలో బాగుంది కింద ఉంది కదా సిస్సు లేక్ అనమాట సో బాగా ఫేమస్ సిస్సు లేక్ దట్ ఈస్ ద వాటర్ ఫాల్ అది వాటర్ ఫాల్ అండ్ కింద కనిపిస్తుంది కదా సిస్సు లేక్ బాగా ఫేమస్ ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంది ఎలిఫెంట్ కూడా ఉంది ఇక్కడ నైస్ వ్యూ గ్యాస్ సూపర్ చలో సో ఆన్ డ్యూటీ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇప్పటిదాకా ఈ వ్యూ రాలేదు సో గాయ్స్ సడన్గా ఎంట్రీ అయిపోయాం
मनाली 19। ओहो, लेट लेट के फोटोग्राफी हो रही है। क्या बात है। सही है भाई, सड़क पे लेट लेट के फोटोग्राफी करवा रहे हैं लोग। अबे भुट्टा खाएगा क्या? चल छोड़, क्या भुट्टा खाएगा तू। शानदार नज़ारे देख ले तू तो, और मैं भी। ఏమి సోకులు రా నాయన, ఏమి సోకులు. సోకులు పడితే ఎక్కరా నువ్వు? సోకులు పడదు, సోకులు పడ్డావు నీకు చేస్తారు సిక్కులు హాస్పిటల్ ఇలా కట్టుకో మామూలు సోకులు కాదు. కానీ బాగా వాటర్ సూపర్ అంటే సూపర్. జ్యూస్ అయితే అల్టిమేట్ అబ్బా. మనాలి యూరోపియన్ మనాలి, మనాలి యూరోపియన్ అక్కడ మనాలిలో. చలో గైస్, సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మనాలి. సో మనాలి అయితే రీచ్ అయిపోయాం. సో రూమ్ తీసుకున్నాం. ఇది పర్ డేకి విత్ గ్లీజర్ 2000, వితౌట్ గ్లీజర్ 1500 అన్నాడు. ఇవాళ అయితే విత్ గ్లీజర్ తీసుకున్నాం, ముగ్గురు ఉన్నాం కాబట్టి. సో రూమ్ అయితే సూపర్ ఉంటుంది పైనుంచి. ఇంకా సో బిఆర్ రివర్ పక్కన, సో అల్టిమేట్ ఇది సోలాంగ్ వ్యాలీలో. సో తప్పలేదు, ఆ బడ్జెట్ పెట్టిన పర్లేదు, ఆ వ్యూకి అది. చలో సూపర్ అయితే పైకి వెళ్తాం. సో మనాలిలో అంటే మనాలిగా సోనం వ్యాలీ, ఇది సోనంగ్ వ్యాలీ సంథింగ్. సోనంగ్ వ్యాలీలో మా రూము నేను డేటా కాపీ చేస్తున్నాను. అండ్ మీకు లగేజ్ అందరిది, ముగ్గురిది. సో ఈ లగేజ్ అంతా ప్యాక్ అయిపోతుంది, ఏముండదు. సో వ్యూ అయితే చూపిస్తాను. వ్యూ అయితే అల్టిమేట్ ఉంది ఇక్కడ నుంచి. ఓ సూపర్ అంటే సూపర్ వ్యూ. ఇది కదా కావాల్సింది జీవితానికి. పాస్ 35 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్. సో వెదర్ అయితే ఫుల్ ఖరాబ్ ఉంది. వీళ్ళు చెప్తే అయినారు, వీళ్ళంటే కవర్ చేసుకుని పెట్టుకోవాలి. సరే కవర్ చేసి రేపు లోకల్ చేస్తాను.
టైర్ ఆటోమేటిక్ సూపర్ అంటే సూపర్ అయిపోయిందా కామెంట్. కానీ ఎండ ఉండుంటేనా చాలా ఎర్రగా తీసుకోవాలి మీకు, అది మామూలుగా ఉండదు కదా. వచ్చేసి సో ఇక్కడ గులాబా బ్యారియర్ దగ్గర ఆపారు పోలీసులు. సో చెక్ చేసుకుని వస్తాం ఏంటో. మన ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు మనకి. సో పర్మిషన్ గిర్మిషన్ ఏమన్నా చూసుకుంటారు కానీ. लेने के लिए जाते थे यहाँ से। हाँ नहीं अभी हम वहाँ तो लेते रहे, घटन डालने से आ गए। अगर वहाँ से आए होते तब हो जाना था। अब यहाँ एक्चुअली थोड़ा जाकर ही आना थोड़ा सा। नहीं ऐसे नहीं जा सकते सर ना, कोई करो ना सर, वो होता तो आपके स्टाफ के आदमी हम भी। नहीं वो कोई बात नहीं है सर, वो तो अच्छी बात है, पर है ही नहीं, लो ही नहीं है, क्या करें। हम लोग क्या लद्दाख से आ रहे थे तो हमने अपना टर्न ले लिया, सामान पहले होटल को ऐसा है। बाकी देखो ये टैक्सी वाला खड़ा हुआ भाई साहब, ये करना तो वो देख लो। अब टाइम भी हो गया लगभग ना, 4 तो बज ही गए वैसे भी। 4 हाँ 4:30 4 बजे 4 बज गए ये है ही नहीं ना, और टैक्सी आप हायर कर सकते हैं। अच्छा यहाँ से टैक्सी से जा सकते हैं और उधर से आए तो आ सकते हैं। वहाँ से भी छोड़ना नहीं उन्होंने, पर कई निकलते बीच में मैंने देखा एक दो बार ना आए। अब वो नहीं पता स्पीति साइड से आए या क्या, बहुत देर रात को आए इधर से या क्या। नहीं हम लोग अभी आए तो उधर से ही है लद्दाख से, और हम लोगों ने फिर अटल टनल ले लिया। अभी हम अटल टनल जाके उससे आ जा सकते हैं? नहीं छोड़ना नहीं उन्होंने, मैं वही बोल रहा हूँ, छोड़ते नहीं है ना किसी भी साइड से। अब एक दिन आए थे वो, पता नहीं हो सकता चंद्रताल गए हो, चंद्रताल की वापसी पे अगर उन्होंने मारा होगा पर ऐसे ब्रह्मपुर ऊपर को ना। हाँ हाँ वही हो सकता है, अदरवाइज देखना साइड रहने वाला। तो चंद्रताल से भी इधर का रास्ता होता है। चंद्रताल मिलता है आगे रोहतांग से थोड़ा नीचे ना। हाँ ब्रह्मपुर में धर्मपुर में ब्रह्मपुर हाँ वैसा है। कुछ करो सर अगर कर सकते हो नहीं और हम कुछ नहीं कर सकते सर, वही है एक ऑप्शन आपके पास टैक्सी का है। तो। टैक्सी कौन सी है? ये है वैसा खड़े हुए यहाँ पीछे, ये टैक्सी है वाइट प्लेट वाला? ये नहीं वाइट प्लेट वाला नहीं, वहाँ है उनकी पीछे लगी हुई जीप। एक जीप है उधर, क्या लेते हैं ये लोग? ये तो सर आप भी नहीं लो अंदाजन पता। अपन तो देखो सर डिपार्टमेंट का आदमी इसलिए इतना पूछ रहे हैं। नहीं अब आप करो इनसे बात, क्योंकि अब लास्ट टाइम है ना जाने का, आने जाने का, अभी ये भी निकलने वाले हैं तो वैसे फिर भी क्या चार्जेस लेते होंगे? ये सर इन्हीं को होना पता, गाड़ियाँ इन्हीं की। अरे सर आप करो उनसे बात, हम लोग रहते हैं नहीं चलो वो कोई बात नहीं है ना, ये हमारी टैक्स है नहीं, अभी नहीं लोगों की टैक्सी नहीं। क्या लेते होंगे फिर? ध्यान रहना ही ग्रेट आइडिया, ठगे ना जाए साहब। सर मेरे को तो लग रहा है 4+ ही लेंगे, 4000 लास्ट अगर बोले कि 4 अगर जाने वाला जाना टाइम क्लियर हो गया है, ऐसा मेरा आइडिया। बाकी आप बात कर लो, बात कर दो उससे। ये टैक्सी आपकी है क्या? बैठा है ना उसमें टैक्सी वाले ये दोनों दो टैक्सी आ जाओगे बोलो आप जाना होता हूँ। 3 आदमी है, क्या लेते हो? 3 आदमी, अब गाड़ी तो पूरा ही जाएगा नहीं। हाँ हाँ इसका लेते 5000 जी। अब सही लगाया। सही बताया भैया, पूरा रोहतांग पास दिखाएंगे। 5 बजे से बैठे, सुबह 5 बजे से बैठे, पूरा रोहतांग पास दिखा के यहीं छोड़ेंगे आपको। जब छोड़ेंगे तब पेमेंट करना आपने, अभी कोई पैसा नहीं है। సో గైస్ టైం అయితే 10 అవుతుంది. వీళ్ళ 6:30కి వెళ్ళారు బయటికి. హిడంబా టెంపుల్ అండ్ వశిష్ఠ ఆశ్రమం చూసి అలాగే మాల్ రోడ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. సరే ఈ లోపల కింద అతను వచ్చాడు. 9 వరకు సార్ ఫుడ్ ఉండదు అని చెప్పి నేను కాల్ చేశాను. అరే వచ్చేస్తాను 30 minutes అన్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? ఒక నిమిషం ఆగండి. టైం వచ్చేసి ఇప్పుడు 10:15 అవుతుంది.
సో ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాల ముందు ఫోన్ చేసి 10 నిమిషాలు అరగంట ముందు ఫోన్ చేసి రవి మేము ఇక్కడ ఫుడ్ ఉండదంటే లేదని చెప్పాను. సో మేము తినేస్తున్నాము నీకు పట్టుకొస్తామన్నారు. సరే పట్టరండి అన్న చెప్పాడు ఎంతసేపు అవుతుంది. సో వీళ్ళతో ఏంటంటే జర్నీ స్పీడ్ అవుతుంది కానీ బట్ ఫుడ్ విషయంలో మట్టుకి చాలా డిఫికల్ట్ అబ్బా నరకం. ఫుడ్ టైంకి అస్సలు పడదు. సో నాకు ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందని ముందే చెప్పాను బట్ అయినా వీళ్ళు వినట్లేదు. సో చేసేదేం లేదు. సో ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ అయ్యి వీళ్ళతో టయానికి ఫుడ్ ఈ మ్యాగీ ఎంటీ తెమ్మన్నాను. నేనే మ్యాగీ చేసుకుని తినేస్తాను ఎందుకంటే మన దగ్గర గ్యాస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు నాకు బయటికి వెళ్ళే మూడ్ లేదు. సో అది అనమాట ప్లాను. మ్యాగీ అయితే చేసుకుని మంచిగా రూమ్లోనే తినేస్తాను. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ అనూప్ సార్ అండ్ విజయ్. బట్ ఒక్క ఫుడ్ విషయంలోనే నాకు బాగా ఇబ్బంది అనిపించింది వీళ్ళతో. మిగతాది ఎక్కడ ఇబ్బంది లేదు. సో చలో 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 గుడ్ నైట్. మ్యాక్సిమం గుడ్ నైట్ అంతే. సో కుదిరితే మ్యాగీ చేసేది అని ఉంటే వీడియో పెడతాను లేకపోతే అది కూడా లేదు. చలో బాయ్. సో పెదాలు కొంచెం కవర్ అయినాయి. అక్కడ కూడా కొంచెం బెటరు. మార్నింగ్కి ఇవాళ కింద చలి లేదు కదా ఇవాళ. సో కొంచెం బెటర్ అయినాయి. సో రేపు ఇంకా బెటర్ అవ్వచ్చు. రేపు ఇది కంప్లీట్ రెస్ట్ కాబట్టి రెండు థింగ్స్ చేయాలి ఇక్కడ. ఒకటి అదేది రోప్ అవుట్ చేయాలి. ఇంకోటి ఉందబ్బా దాన్ని ఏమంటారు ఓన్లీ సింగిల్ వే వెళ్తాం కదా ఒకటి చేయాలి. అది హోటల్ అతను చేపిస్తా అన్నాడు. సో రెండు చేపిస్తాను. మార్నింగ్ సెషన్ అవి చేస్తాను అవి. లేదంటే రోప్వే స్కిప్ చేసి ఇది చేస్తాను. రోప్వే చాలాసార్లు చేసాం కాబట్టి. ఇంకోటి హిడంబా టెంపుల్ రోడ్ చూడాలి. అండ్ హిడంబా టెంపుల్ రోడ్ ఫేమస్ అంటే అదొకటి చూస్తాను మనాలి మాల్ రోడ్ కూడా. అండ్ ఏమైనా షాపింగ్ చేద్దాం. ఇంత మటుకి ఏం షాపింగ్ చేయలేదు. సో షాపింగ్ చేసి ఇంటికి కొరియర్ చేయాలా లేకపోతే నేనే తీసుకెళ్ళాలా అని చూస్తున్నాను. మా చెల్లి చేయాలి ఫస్ట్ షాపింగ్. తర్వాత మమ్మీకి. తర్వాత డాడీకి పెద్దగా ఇక్కడ అవసరం వచ్చే ఉండదు. డాడీకి హైదరాబాద్లోనే మ్యాక్సిమం అయిందంతా షాపింగ్. సో చూడాలి. రేపైతే కొంచెం షాపింగ్ చేసి కొరియర్ చేద్దాం. కొరియర్ ఫెసిలిటీ నాకు నమ్మకం ఉండదు. ఐ మీన్ ఓకే delivery.com, బ్లూ డాట్ ఇవైతే పర్లేదు. థర్డ్ పార్టీ కొరియర్ని నమ్మలేను. సో చూడాలి. రేపు ఏదైనా కొరియర్ ఉంటే కనుక మనలో ఈవినింగ్ మాల్ రోడ్లో షాపింగ్ చేసి సీదా కొరియర్ చేయటమే. అండ్ ఇంకా యాక్చువల్గా ఫస్ట్ ఒక ప్లాన్ ఉండే గజాబాద్ దాకా వెళ్ళి బండి అక్కడ పెట్టి మళ్ళీ ఇప్పుడు డైనమోలో పడ్డాను. బండి తీసుకెళ్తే బెటర్ 5 days రెస్ట్ పెట్టేసి లగేజ్ కొరియర్ చేసి అనుకుంటున్నాను. చూడాలి. వీళ్ళు బట్టి ఫస్ట్ అయితే రైన్ తగ్గాలి. రైన్ అయితే లేదనుకుంటున్నాను. రేపు 60% రైన్ అంట. సో ఎంత పెందలాడైతే అంత పెందలాడి ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని అలాగే లగేజ్ అయితే ఇక్కడే పెడతాను. పెద్ద ఇబ్బంది లేదు. అండ్ పొద్దున్నే వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలా నైట్ సెండ్ ఆఫ్ ఇవ్వాలా అర్థం కావట్లేదు నాకు. నేనైతే పొద్దున్నే ఇస్తాను ఎందుకంటే అదే కరెక్ట్ కదా గైస్. మార్నింగ్ వాళ్ళతో రైడ్ చెప్పుకుంటాం. చలో బాయ్. సో నేను వీళ్ళతో ట్రావెల్ చేయబట్టి 9 days అవుతుంది. నాకు తెలిసి 9 daysలో ఏ రోజు నేను టయానికి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ చేయలేదు. సో ఇది తప్ప మీరంతా సూపర్ అనమాట. సో ఇప్పుడు కూడా నేను 8 o'clock కాల్ చేశాను విజయబాయ్కి. బై మేము 30 minutes ఆరం పోలే. సో టీకే తర్వాత చెప్పాను. మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ వస్తా అన్నాడు. లేదు పరాడు అన్నాడు. అది అయిపోయింది. సరే మ్యాగీ పట్టుకున్నా వస్తా అన్నాడు. అది చెప్పి కూడా ఇప్పుడు 1.5 hour అయిపోయింది. సో చివరికి మ్యాగీ పట్టుకొచ్చిండు. ఇప్పుడు వండుకొని తింటాను. నేను ఏం చేస్తాను చెప్పి దండం. చలో గైస్. సో ఫైనల్లీ 1.5 hour తర్వాత నాకు మ్యాగీ తెచ్చిచ్చాడు. సో అది వండుకుంటున్నాను. అయిపోవచ్చింది. సో బయట ట్రైన్ పడుతుంది అందుకే బయటికి పోయిన ఉద్దేశం లేదు. వాళ్ళనే ఎంటీ మ్యాగీ తిన్నా. ఎలాగో మన స్టవ్ ఉంది మన గ్యాస్ ఉంది అదే ఉపయోగపడుద్ది. సో ఈ పూటకైతే మ్యాగీతో లాగిచ్చేస్తాను. రేపు చూద్దాం. చలో బాయ్. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ మౌంటైన్ రైడర్ రవి.